హెబ్రీ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలు మనకి పైన కనబడతాయి. ఆలెఫ్ అని, బేత్ అని, గిమేల్ అని, ఇలా మొత్తం 22 అక్షరాలతో హెడ్డింగ్ ఉంటుంది. అయితే ఒక్కొక్క పద్యం 8 వచనాలు, 8 ఇంటూ 22 పద్యాలు, 176 వచనాలు. ఈ 176 వచనాలు సారాంశం మొత్తం వాక్యం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. నేను కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళ్తాను. తర్వాత ఈరోజు ఆలెఫ్ అనగా 1 నుండి 8 వచనాలు చూద్దాం. దేవుని చిత్తం అయితే బేత్ 2వ భాగాన్ని కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. భగవంతుడు ఆయన వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్ కీర్తనాకారుడు ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి పెడతాడు. నాకు చాలా నచ్చినటువంటి మాట వాక్యము. ఈ వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యొక్క 119వ కీర్తనలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. నీ వాక్యమును బట్టి, దేని బట్టమ్మా? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 2వ మాట, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. తర్వాత 16వ వచనంలో నీ వాక్యమును నేను మరువక విందును. నీ వాక్యమును నేను మరువక విందును. తర్వాత 50వ వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు. 74వ వచనంలో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. 103వ వచనం, నీ వాక్యములు నా జీహకు అనగా నాలుకకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నాయంటాడు. 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. తర్వాత 130వ వచనంలో నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుందయ్యా, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తూ ఉన్నాయి. 133వ వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీయద్దు. ఈ వాక్యంతో నన్ను స్థిరపరచు, బలపరచు. 148వ వచనంలో నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటున్నాయి. 161వ వచనంలో అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుస్తూ ఉంది, నీ వాక్య భయం ప్రభువా నా యందు నిలుస్తూ ఉంది అంటాడు. అనగా సారాంశం, ఆయన వాక్యం పరివర్తనకు ఆధారం, ఆయన వాక్యం పరిశుద్ధతకు ఆధారం, ఆయన వాక్యం పరిచర్యకు ఆధారం, ఆయన వాక్యం నా ప్రాణానికి ఆధారం, నా పాదములకు ఆధారం, నా ప్రేమకు ఆధారం, నా ప్రశాంతతకు, నా సమాధానానికి వాక్యమే ఆధారం, నా పరీక్షకు వాక్యమే ఆధారం, నా సంపూర్ణతకు, నా ప్రార్థనకు, నా పక్షమునున్న వారందరికీ ఆధారం వాక్యమే. నీ వాక్యం నాకెంతో ప్రియమైనది, నా పాదములకు దీపం, నా ఆశకు ఆధారం, నాకు జ్ఞానం కలిగజేసేది, నాకు ఆశ్చర్యం ఇచ్చేది, నా జీవితానికి సంతోషాన్ని, అర్థాన్ని ఇచ్చేది. నేను ధ్యానం చేస్తున్నానంటే వాక్యమే మూలం, ఆధారం. నన్ను బ్రతికించేది అదే, నా హృదయం మందు ఉండేది అదే, నాకు వివేచం ఇచ్చేది అదే,
పరలోక రాజ్యాన్ని ఇచ్చేది అది. వాక్యము 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 చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ. మంచిది. 119వ కీర్తన మొదటి వచనం. ఆలిఫ్. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. నేను బైహార్ట్ చేశాను 119వ కీర్తన, మరలా మర్చిపోయాను, మళ్ళీ మొదటి నుంచి వెళ్ళాలి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు. మాట చెప్పడం కాదు, క్రియలు ఉండాలి. మన విశ్వాసం క్రియాపూర్వకంగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నారు. మాటలతో కాదు, క్రియే. క్రైస్తవ జీవితము క్రియతోటే మిళితమై ఉంటుంది. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇది క్రియలో ఉన్న గొప్పతనం. వాక్యం విని విడిచిపెట్టకూడదు అన్నాడు యాకోబు భక్తుడు. యాకోబు పత్రికలో ఏమనుందమ్మా? వాక్యం విని ఏం చేయాలట? మీరు వినువారు మాత్రమే ఉండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయునుడి. ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖం చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోవును కదా. అలాగే వాక్యం విని విడిచిపెట్టేస్తే అద్దంలో ముఖం చూసుకుని విడిచిపెట్టేసి నా ముఖం ఎలాగుంది అని మర్చిపోయే వాడితో సమానమాట. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు తండ్రి. వినాలి. విన్న వాక్య ప్రకారం మనం ప్రయత్నం చేయాలి. లేదా భగవంతుని ప్రభువా నాకు సహాయం చేయి. ఇది సూత్రం. ఆయన శాసనములు గైకొనొచ్చి పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వాక్యం విన్నవాడు ఏం చేయాలి? పాపం చేయకూడదట. వాక్యం అనుసరించేవాడు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివేసి ఒక కథలా చదివేసి వదిలేసేది కాదు. దాని ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి అర్థం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా ఏం ఆజ్ఞ ఉందో మనకి ఇప్పుడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలసిందే. మనం ఈ 2 సూత్రాలు మనకి అన్ని ఆజ్ఞలని ధర్మశాస్త్రం అంతా రెండింటితో మిళితం చేస్తాడు. భగవంతుని ప్రేమించు, పక్కనున్న వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవడ పొరుగువాడు అన్నాడు. అప్పుడు సమరయుడు గురించి చెప్పాడు. మంచి సమరయుడు చెప్తూ, నీకు ఇచ్చేవాడికి ఇస్తే, నిన్ను ప్రేమించేవాడు నువ్వు ప్రేమిస్తే గొప్పతనం ఏముంది? శత్రువుని ప్రేమించాలి. ప్రేమిస్తావా? ప్రేమిస్తేనే క్రైస్తత్వం. నీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు, నీ క్షేమాన్ని కోరుకాడు వాడు, నష్టాన్ని కలిగజేస్తాడు, నీ జీవితం పాడైపోవడానికి కారణం వాడే, నీ పిల్లలు పాడైపోవడానికి కారణం వాడే. నిన్న మొన్న ఒక వార్త విన్న నిక్కని తను సాక్ష్యం చెప్తూ రెడ్ లైట్ ఏరియాలో స్థలం ఇచ్చిందట ఒక తల్లి. ఆ రెడ్ లైట్ ఏరియాకి
పురుకొల్పడానికి కారణం ఆమె. అయితే ఆమె ప్రభు వారిని నమ్ముకుని ఇంత ఘోర పాపిని, ఎన్నో జీవితాలు నాశనం అయిపోయిన నా వల్ల, నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా? అవును, ఎంత ఘోర పాపనైనా ప్రభు క్షమించారు. అందుకే ఆయన చెప్పాడు, చేశాడు. ఆయన మొఖం మీద ఉమ్మేసేవారిని కూడా, ఆయన తిట్టేవారిని, మనకు పౌరుషం వస్తుంది. ఆయన పౌరుషం రాలేదు, పౌరుషం లేక రాలేదు కాదు, ఆయన అంతగా తగ్గించుకున్నాడు కనుక నీకు నాకు రక్షణ. ఆయన యాంబిషన్ అంతా ఒకటే, మనుషులందరూ రక్షించబడాలి, అందరూ అంతటిను మారు మనసు పొందాలి. ఒకటే సూత్రం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకను వల్లని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మన జీవితాల్లో స్థిరత్వం, ఈ వాక్యం మన చర్చి గోడకు ఉండేది, ఎంటర్ అవుతూ ఉంటే పైన ఉండేది. నీ ఆజ్ఞలన్నిటి ఏమన్నాడు? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్థిరంగా ఉంటేనే హృదయంలో మనం వాక్యాన్ని గైకొనగలం. మన ప్రవర్తన ఎప్పుడు స్థిరపడి ఉంటుంది? మన ప్రవర్తన స్థిరపడి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఆజ్ఞలను గైకుంటే స్థిరంగా ఉంటాం. అటో కాలు ఇటో కాలు వేయం, ఒకే దాని మీద మనసు పెట్టుకుంటాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలిగినారు. ఆయన వాక్యంలోని గొప్పతనం. వాక్యం అనగా ఎవరు? భగవంతుడే, జీసస్ ఫాలోవర్స్, యేసు అనుచరులు. భగవంతుని ఫాలో అయ్యేటటువంటి వారికి అవమానం కలగదు. కొంచెం కష్టం ఉండొచ్చు, కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అవమానం కలగదు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ ప్రభువా నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా ఇవ్వడను. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. అయితే మనం చేయవలసినటువంటి పని అంటే వినడం ఒకటే కాదు. యాకోబు పత్రిక 1:22 చూసినట్టు మనం వినువారు మట్టుకు వినుండి ఏమవుతుంది? అందుకే వాక్యముని గురించి భగవంతుడు విత్తనాల కథతో పోల్చాడు. ఒక రైతు విత్తనాలు జల్లుతూ ఉన్నాడు. కొన్ని రోడ్డు మీద పడ్డాయి. అవి పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని రాతి నేలను పడ్డాయి, వెంటనే మొలిచినాయి. కానీ అది రాతి నేల, దానికి బండది కనుక వేరు లోపలికి వెళ్ళడం లేదు, చచ్చిపోయినాయి. మూడవది ముళ్ళ పొదల్లో పడ్డాయి. మొలకలైతే వచ్చాయి, పైకి ఎదగట్లేదు. ఎందుకు ఎదగట్లేదు? ముళ్ళ పొదలు తొక్కేస్తున్నాయి. నాలుగవది మంచి నెలను పడ్డాయి. అది 60 అంతలుగాను 30 అంతలుగాను ఫలిస్తున్నాయి. 100 అంతలుగా ఫలిస్తాయి. ఒకడు 30%, ఒకడు 60%, ఒకడు 100%. మొత్తం మీద ఫలిస్తున్నారు. మంచి నెలను పడేవారుగా ఉండాలి అన్నాడు భగవంతుడు. ఎక్కడ పడిన విత్తనంగా ఉండకూడదు?
త్రోవ ప్రక్కన పడిన విత్తనంగా ఉండకూడదు. దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. 2, రాతి నేల, కఠినమైన హృదయం, లోపలికి వెళ్ళనివ్వదు. ఇది నాకు కాదులే, బయట వాళ్ళకి చెప్పేవాడు కూడా రాతి నేల హృదయం కలిగిన వాడు ఉంటాడు. వాడు తీసుకోడు, వాడు చెప్తూ ఉంటాడు అంతే, నాకు కాదు వాక్యం వినేవారికి అనుకుంటాడు. 3వది ముళ్ళ పొదలు, ఐహిక విచారాలు, దురాశలు, డబ్బు మీద మోహం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకోవడం, సంపాదన మీద ఆశ పెట్టుకుని వాడు ఎప్పుడు ఒకటే ఆలోచన. వాడిదంతా ఆలోచన ఏంటి? ముళ్ళ పొదలు అనగా వేరే యాంబిషన్ ఉంటుంది దానికి. దానివల్ల ఏమవుతుంది? వాక్యం పైకి ఎదగనవదు. అనగా ఆ వృక్షం అక్కడితోటే అంతం అయిపోద్ది, చచ్చిపోద్ది. కనుక మీరు త్రోవ పక్కన కాదు, రాతి నేల మీద కాదు, ముళ్ళ పొదల్లో వద్దు. మీరు ఎక్కడ పడాలి? మీ విత్తనం మంచి నేలను పడాలంటే ఏం చేయాలి? సదును చేయబడాలి, దున్నబడాలి, పొడవబడాలి, కొల్లబడాలి. అనగా వాక్యం వింటూ ఉన్నప్పుడు మన హృదయాల్లో గుచ్చుకోవాలి. మన హృదయాల్లో వాక్యం గుచ్చుకున్నప్పుడు వాక్యం మంచి నేలను పడిన విత్తనంగా ఉంటుంది. అప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఫలం అంటే ఏంటో తెలుసండి? నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని. ఆయన ఇచ్చిన మాట ఇది. ఆయన ఇచ్చిన మాట, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అన్నాడు భగవంతుడు. ఎంత మేలు! యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. సాక్షి జీవితం ఉంటుందండి. సాక్షులుగా ఉంటారు. దేవుని ప్రకటించేవారుగా ఉంటారు. దేవుని పక్షాన ఉంటారు. పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆ వాక్యము హృదయపూర్వకంగా లోపలించుకుంటే వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అని వ్రాయబడింది. 4వ వచనం మరలా చదవాలనిపిస్తుంది. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు! నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు, నాకు అవమానం కలగనేరదు. 1 నీ ఆజ్ఞలను గైకుంటే పాపం నా దరిజారదు. నీ వాక్యాన్ని వింటే నాకు మేలు. నీ వాక్యాన్ని నేను లక్ష్యం పెడితే, దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంచితే నాకు అవమానం కలగదు. 3 విషయాలు చెప్తారు. ధన్యతల్లో ఉంటాం మనం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అన్నాడు మొట్టమొదటి వచనం. ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన వాక్యమును వినువారు ధన్యులు. ఆయన వాక్యమును పాటించేవారు ధన్యులు. వారికి ఏం మేలు కలుగుతుంది? వాక్యం లోపలుంటే పాపం చేయడు. ఏ పాపమును చేయరు వారు. వాక్యం చదివేవారు, బైబిల్ చదివేవారు పాపం చేయకూడదు, చేయరు కూడా. నువ్వు వాక్యంతో ఉంటాననుకోండి, నీకు పాపం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? నీకు ఆ వాక్యమే నిన్ను మారుస్తుంది. ఆ వాక్యమే నిన్ను గైడ్ చేస్తుంది. వాక్యమే పరిశుద్ధునిగా మారుస్తుందని. 2 ఆహా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన
ఎంత మేలు. ఆయన వాక్యమును అనుసరించడానికి మన ప్రవర్తన స్థిరం చేసుకుంటే, స్థిరపడి ఉంటే, ఆయన కట్టడలను గైకొన్నట్లు నీ ప్రవర్తన నా ప్రవర్తన స్థిరపడి ఉంటే అది మేలట. అది మేలు. మన ధన్యులు అన్నాడు, వారు ఏ పాపము చేయరనుంది. 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. ఏం రాదు? నాకు అవమానం రాదు. చాలామంది ప్రయత్నం చేస్తారు అవమానించడానికి, కానీ అవమానం మన దరిచేరదు. ఎందుకు? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాం. మనం ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉన్నాం. మన ప్రవర్తన స్థిరపడి ఉంది. ఆయన మీదే మన చూపులు. ఎవరి మీద? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు మీద మన చూపులు ఉన్నాయి. ఆయన వైపు చూస్తున్నాం, ఆయన మీద ఆశ పెట్టుకున్నాం కనుక మనకు అవమానం కలగనేరదు. మనం ధన్యులు. ఏ పాపం చేయనారు మనకి మేలు కలుగుతుంది, మనకి అవమానం కలిగినారు. మొట్టమొదటి వచనం ఆలేఫ్. ఆలేఫ్ అనగా 8 వచనాలు ఉన్నాయి. మనం చూసాం. ప్రతి అక్షరం హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఇవి. ప్రతి అక్షరము హెడ్డింగ్గా ఉంది. పైన నోట్లో రాసాం చూడండి, ఆలేఫ్. కింద 8 వచనాలు ఉన్నాయి. అలాగన తర్వాత బేత్. ఇలాగన 8, 8, 8 22 పద్యాలు. 22 పద్యాలు ఇంటూ 8 వచనాలు, 176 వచనాలు. చాలా చక్కని కీర్తన. ఈ కీర్తనకి మూలం వాక్యమే. అనేక సార్లు వాక్యము ధర్మశాస్త్రం అని వింటూ ఉంటాం. అనగా వాక్యమే మనల్ని బ్రతికించేది. అదే మన బాధల్లో నెమ్మదినిచ్చేది. ఆ వాక్యమే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది. మనకు తెలుసు, నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కొన్ని మాటలు మనం చదివేటప్పుడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం కదండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, క్షమించి 4వ అధ్యాయము 12వ వచనం ఏమనుంది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమే, బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తూ ఉందట. ఆ వాక్యము బలము గలది, సజీవమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుంది. అది ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును, బాధల్ని, కష్టాలని, ఇరికల్ని, ఇబ్బందుల్ని, శ్రమల్ని, ప్రతి రోగం, ప్రతి బాధ, ప్రతి ఆయాసం, ప్రతి దుఃఖం. చాలా మట్టుకి బాధలు ఉంటే మనకి ప్రార్థన చేయాలనిపించదు. లేదా ఏదైనా కష్టం ఉంటే ఎందుకులే, నాకేం జరగట్లేదని పక్కనకు వెళ్ళిపోతూ ఉంటారు. అంతవరకు వాక్యం చెప్పేవారే, వాక్యం బోధించేవారే, వాక్యము మీద ఆశ పెట్టుకున్నవారే, వాక్యం అంటే ఇష్టం ఉన్నవారే, దైవజనులే చాలా మట్టుకి ఏరిచ్చిన బాధ వస్తే వాక్యాన్ని వదిలిపెట్టేస్తారు. చెప్పడం చెప్తారు, వినడానికి ఇష్టపడరు. చాలామంది దైవజనులు అలాగే ఉంటారు. వాక్యం చెప్తారు, వారు వరకు వచ్చేటప్పటికి వినరు. వాక్యము చెప్పడానికి ఎంత తాపత్రయపడాలో వాక్యం వినడానికి కూడా అంతే తాపత్రయపడాలి. ఇతరులు వాక్యం చెప్తే నచ్చదు, వాక్యము గుచ్చుకుంటుంది, అది బాధ. వాక్యము ఖడ్గం, అది నరికేస్తుంది, అది బాధ. ప్రాణాత్మలను, కేళ్ళని, మూలుగును విభజిస్తూ ఉంటుంది, హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏది లేదు. ఆ వాక్యం అన్ని చోట్ల వెళ్తుంది, తలుపు కొడుతుంది. అందుకే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమే, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి. అందుకే వాక్యమట కంసాలి అగ్నట.
వాక్యం ఏమిటమ్మా? కంసాల అగ్ని, చాకలవాణి సబ్బు, అన్నిటినీ క్లీన్ చేస్తుంది అది. నా సుత్తే బండ వంటిది, బండను బద్దలు చేసి సుత్తి వంటిది అంటాం. దేన్నైనా పగలు కొట్టేస్తుంది, దేన్నైనా బద్దలు కొట్టేస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఆయన వాక్యం అట కంసాల అగ్ని వంటిది, చాకలవాణి సబ్బు వంటి వాడు ఆయన. ఆయన వాక్యం దేన్నైనా క్లీన్ చేయవలసిందే. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, నా వాక్యము అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కదా అంటాడు. వాక్యము బలం గలది, ఆయన వాక్యం బలం గలది. అందుకే ఆయన వాక్యము మనకి ధన్యతలోకి నడిపిస్తుంది మనల్ని. మొదటి 2 వచనాలు చూస్తాం. 119వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఆ ధర్మశాస్త్రం, ఆ వాక్యము మనల్ని ధన్యుల లెక్కలో ఉంచింది. మొదటి వచనం, 2వ వచనం. 3వ వచనంలో ఆయన వాక్యము అవలంబిస్తే మనకి ఏ పాపం కలగదు, పాపం నుంచి దూరం చేస్తుంది. ఆయన వాక్యము, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే, అనగా వాక్యం లోపలికి వచ్చి పనిచేయడం మొదలు పెడితే మేలది, మనకి మేలు కలుగుతుంది. మన ధన్యుల లెక్కలో ఉంటాం, పాపానికి దూరంగా ఉంటాం, మేలు కలుగుతుంది. 4వది, మనకి అవమానం కలగనేరదు. ఆయన ఆజ్ఞలను లక్ష్యం చేస్తే, ఆయన ఆజ్ఞలను లక్ష్యం చేస్తేనే మనకి అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడవద్దు. అంటే దీని అర్థం ఏంటి? నీ కట్టడలను గైకుంటానయ్యా, నాకు సహాయం చేయి, బొత్తిగా విడిచిపెట్టేయద్దు. నా సొంత జ్ఞానం కాదు, నా సొంత బలం కాదు, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నన్ను గైడ్ చేయి. పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నన్ను నడిపించు. పరిశుద్ధాత్మ దేవుడా నీవే నా కుటుంబాన్ని కాపాడము. మన ప్రార్థన, ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, ఈ వాక్యం సరిగా అర్థమయ్యేటట్టు నాకు సహాయం తెచ్చి, నీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలి. నేను ధన్యుల లెక్కలో ఉండాలి. నీ శాస్త్రములు గైకొనాలి, పూర్ణ హృదయంతో నేను వెదకాలి, ధన్యుల లెక్కలో ఉండాలి. నీ వాక్యం ఉంచుకొని, నెక్స్ట్ వచనంలో ఉంటుంది 9వ బేత్ అనే పద్యంలో 9వ వచనంలో, యవనస్తులు దేని చేత, యవనస్తులే కాదండి, నీవు నేను కూడా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యముని బట్టి కాదు, దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా అంటాడు. అనగా వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపం లేకుండా చేస్తుంది. ఆ వాక్యం మనల్ని, మన జీవితాల్లో మేలు మనకి ఆ వాక్యాన్ని అనుసరిస్తే మనకి అవమానం కలగదు. అందుకే నీతి గల నీ న్యాయ విధులను నేర్చుకున్నప్పుడు, వాక్యము నేర్చుకునేవారుగా ఉండాలి. వాక్యము వినాలి, బైహార్ట్ చేయడమే కాదు. చిన్నపిల్లలు బైహార్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ బైహార్ట్ చేసే ముందు వారికి వాక్యము, రే అబద్ధం చెప్పకూడదు, వాక్యములో ఎలాగుంది, ఇక్కడ అల్లరి చేయకూడదు, వాక్యములు ఎలాగుంది, వాక్యం ఎత్తిబట్టి వారి ప్రవర్తన మార్చుకునేటట్టు పిల్లలకి మనం నేర్పించాలి. వాక్యమును వల్లివేయడమే కాదు, ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని చెప్పాలి. మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. వారి జీవితాల గురించి మనం వారికి చెబుతూ ఉండాలి. వారు ఏ విధంగా క్రియాపూర్వకంగా విశ్వాసం క్రియల్లో చూపించారో మన పిల్లలకి నేర్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. మనం ఏ విధంగా వాక్యం వింటున్నాం, వాక్య ప్రకారం ఎలా జీవిస్తున్నాం, ఇక సారాంశం మన పిల్లలు మన నుంచి క్రియలను చూడాలి. యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. సారాంశం చూడండి,
ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. నీ కట్టడలను నేను గైకుంటాను, కానీ నన్ను బొత్తిగా విడవనాడు. నన్ను బొత్తిగా విడవనాడు కంటే ఎలా నేను అనుసరిస్తాను, వాడు చూసుకుంటాలని వదిలేదు. నాకు వాక్యం అర్థమయ్యేటట్టు చెప్ప, వాక్యాన్ని నేను అవలంబించాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, నువ్వు నాకు సహాయం చేయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన జీవితాల్లో వాక్యం స్థిరపడేటట్టు చేస్తాడు. ఆయన మనకి ధన్యుల లెక్కలో ఉంచుతాడు, మనకి మేలు కలిగేటట్టు చేస్తాడు, మనకి పాపాన్ని దూరం చేస్తాడు. అనగా మనం పాపం చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండవలసిందే, వాక్యం మన హృదయంలో ఉండవలసిందే. ఆయన వాక్యం మన హృదయాల్లో ఉంటే, మన బ్రతుకులో ఉంటే మనం పాపం చేయం, పరిశుద్ధతతో ఉంటాం. పరిశుద్ధతకి ముఖ్య సూత్రం వాక్యం. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే వాక్యం ఉండాలి, వాక్యం చదవాలి, వాక్యం ఎక్కువగా ధ్యానం చేయాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి, వాక్యంతో ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు పాపం చేయడానికి నువ్వు ఎలా చేయగలవు? పాపం నిన్ను ఎలా చేయనిస్తుంది వాక్యం? ఆ వాక్యము నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడట నాకు అవమానం కలగదు. నువ్వు తలెత్తుకునేవాడుగా చేస్తాడు వాక్యం. వాక్యం బండ మీద నేను నిలబెడతాడు, అనేకులకి తలగా ఉంచుతుంది, తోగ్గా ఉంచుతుంది. నీ వాక్యం నీ ఇంటిల్లిపాదికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ ఇంటిల్లిపాదికి సమాధానకరంగా ఉంటుంది. వాక్యం బలం గలది, ధైర్యాన్ని ఇస్తుంది, సజీవమైనది, నిన్ను బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, హోప్ ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. అన్న అయిపోయింది అనుకుంటే నిన్ను నిలబెడుతుంది, నేను పడేది వాక్యం నిలబెడుతుంది. వాక్యం ఒంటరితనాన్ని పోగొడుతుంది, వాక్యం సమాధానాన్ని ఇస్తుంది, వాక్యము ధన్యతల్లో నిలబెడుతుంది, నేను మేలు కలిగి చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఆయన వాక్యాన్ని పంపిస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపూర్ణ ఆయుష్ని ఇస్తాడు, నీ పిల్లలు క్షేమాన్ని చూస్తారు, నీకు సంతానాభివృద్ధి జరుగుతుంది. ఆ వాక్యం అందల మీద ఎక్కేస్తుంది, నేను సింహాసనం మీద కూర్చోబెడుతుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది, ప్రభువుతో పాటు సహవాసం చేసేటట్టు ఆయన ముందర నిలవబడుతుంది, నిర్దోషిగా నిలవబడుతుంది. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు తడబడకుండా సమాధానం చెప్పేటట్టు ఆ వాక్యం నిలబడుతుంది. అందుకే ఈ ఆలేఫ్ 8 వచనాలు, ఇలాంటి వచనాలు మనకి ఇలాంటి పద్యాలు ఇంకా 21 ఉన్నాయి. 21 + 1 22 పద్యాలు. 22 పద్యాల్లో 8 వచనాలు, 176 హెబ్రీ భాషలో ఉన్న ప్రతి అక్షరం పైన ఆలేఫ్, బేత్, గీమేల్ ఇలాగున మనకు చెప్పబడతాయి. దాలెత్తని, హే అని, వావ్, జాయిన్, హేత్, తేత్, యోద్, కఫ్, లామేత్, మేమ్, నూన్, సమేహ్, అయిన్, కోఫ్, రేష్, షీన్, తౌ ఇలాగున 22 అక్షరాలు హెబ్రీ భాషలో ఉన్న అక్షరాలు పైన హెడ్డింగ్గా పెడుతూ 22 పద్యాలు ఉంటాయి. చక్కని ప్రతి పద్యము ఒక జీవితాన్ని మారుస్తుంది, అనేక జీవితాన్ని వెలిగిస్తుంది. ఇక్కడ నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. ఆయన వాక్యం ధన్యత లెక్కలో ఉంచుతుంది, ఆయన వాక్యం పాపం చేయనివ్వదు, ఆయన మనకి మేలు ఉంచే దేవుడు, అవమానాన్ని దూరపరుస్తాడు. తద్వారా మనకి వాక్యాన్ని అవలంబించడానికి ఆయన సహాయం చేస్తాడు, వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేస్తాడు. తద్వారా మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం. ఆలేఫ్ 8 వచనాలు చక్కని మొట్టమొదటి పద్యం. దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఇది ప్రార్థనా సమయం.